గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా ఎవరైతే ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఇక్కడ మేము ఇచ్చేటటువంటి టిప్స్ కొత్తగా నేను ఇది నేర్చుకోబోతున్నాను అంటారో దాన్ని కామెంట్ చేయండి, మీ కాంచికి ఇది నేర్చుకున్నామని. సో టాప్ సీక్రెట్స్ అండి, చివరి వరకు చూడండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అసలు జనరల్గా 100 మార్కుల ఎగ్జామ్ కోసం చదవడం వేరు, 675 1000 మార్కుల ఎగ్జామ్ అంటే ఇది 600. ఇప్పుడు లాస్ట్ టైం 75 మార్కులు ఉంటే ఇంటర్వ్యూ అది తీసేసారు కాబట్టి గ్రూప్ 2 లాంటి 600 మార్కుల ఎగ్జామ్స్, లేకపోతే గ్రూప్ 3 లాంటి 450 మార్కుల ఎగ్జామ్స్, గ్రూప్ 1 లాంటి 1000 మార్కుల ఎగ్జామినేషన్స్ని చదివేటప్పుడు సహసిద్ధంగానే స్ట్రెస్ ఉంటుంది, చాలా భయంకరమైనది. సో నేను చెప్పేది ఏది కూడా నా జీవితంలో చాలా ప్రాక్టికల్గా నేర్చుకొని చెప్తా, ఐడియాలజికల్గా ఎప్పుడు కూడా మాట్లాడా. సో కొంతమంది ఏమంటారంటే దేవుడు ఉండా లేడా అని అంటే, కొంతమంది ఉర్రు అని, కొంతమంది లేడని, కొంతమంది ఉంటే పంచభూతాలు దేవుళ్ళు అని అంటారు. సో నేను దానికి కూడా ప్రియారిటీ ఇవ్వ. పంచభూతాలు దేవుడు అంటే కనిపించే భూమి గ్రహం అవుతుంది, చూపించే సూర్యుడు నక్షత్రం అవుతుంది, ఇంకోటి పీల్చే గాలి ఆ వాయువుల మిశ్రమం అవుతుంది. అంటే అంత ప్రాక్టికల్గా ఉంటా. సో అది కూడా కాదు, నువ్వు చూసేదే చెప్తా, చేసిందే చెప్తా మీకు. సో మీకు ఈ టాప్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో 100% నేను అనుభవించినవి, నా ప్రిపరేషన్లో నేను పాటించినవి, నిజంగా ప్రాక్టికల్గా నేను ఫలితాలు పొందినవి. చూడండి సార్, మొదటిది చదివింది గుర్తుండాలంటే పాటించాల్సిన ప్రధాన విషయాలలో మొదటి సిద్ధాంతం, సిలబస్ టు సిలబస్ చదవండి, ప్రీవియస్ అంశాలను ఖచ్చితంగా బైహార్ట్ చేయండి, కాంటెంపరీ ఇష్యూస్పై తీసుకుంటూ అంటే రోజువారీగా పేపర్లో వచ్చేటటువంటి అంశాలు రిలేటెడ్గా ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టుకు అన్వయిస్తూ చదవండి. ఇది మొదటి సిద్ధాంతం. సిద్ధాంతం 2, రెండవ సిద్ధాంతం, ఎక్కువసార్లు రిపీట్ చేయాలి. ఒకసారి చదివి సార్ నేను చదివినా కానీ గుర్తుంటలేదు అని అంటే గుర్తుండదు, 100% ఉండదు. ఒకసారి చదివితే 150 మార్కులకు 90 మార్కులు వచ్చేస్తాయి. రెండవసారి చదివితే 95 100 వస్తాయి. మూడవసారి చదివితే ఇంకొక 105 దాకా రావచ్చు. ఆ తర్వాత ఒక్కొక్క బిట్టు పెరగాలంటే మీరు మినిమం 6-7 సార్లు తిప్పేయాల్సి ఉంటుంది. సో కాబట్టి రిపీటెడ్గా చదవాలి, రెండవ సిద్ధాంతం. మూడవ సిద్ధాంతం, ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే ఏరియాలో సబ్జెక్ట్ని డీకోడింగ్ ఎన్కోడింగ్ చేసుకుంటూ చదవండి. అంటే కోడ్లు పెట్టాలన్నా అంటే 100 మార్కుల ఎగ్జామ్కి అవసరం లేదు, తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి. ఇది 1000 మార్కుల ఎగ్జామ్, గ్రూప్ 1 లాంటి వాళ్ళకైతే దానిపైన పూర్తి వాట్ ఈజ్ వాట్ అనే అవగాహన ఉండాలి. ఎలా పెట్టుకోవాలి కోడ్ కూడా, డీకోడింగ్ ఎన్కోడింగ్ ఎలా చేయాలి. ఉదాహరణ, శ్రీకృష్ణదేవరాయలు భౌతిక నిర్మాణం గురించి వివరించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరనంటే భౌతిక నిర్మాణం, డొమింగో ఫేజ్ అంటే ఫేజ్ గురించి వివరిస్తాడు కదా. సో అంటే భౌతిక నిర్మాణం కదా డొమింగో ఫేజ్. అట్లా ఎన్కోడింగ్ కావాలి సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకునేటప్పుడు కూడా. సో అంతేకాకుండా కొన్ని కోడింగ్ చేయండి. కోడింగ్ ఎట్లా చేయాలి, ఉదాహరణగా మీకు చెప్పే ప్రయత్నం చూస్తాను. ఉదాహరణ, 1957లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని ఉంటుంది, 1959లో అది అమల్లోకి వచ్చింది. దానికి సంబంధించి ఆ చట్టంలో ఒక 5 సెక్షన్లు ఉంటాయి. సో దానికి ఇలా చాలా ఈజీగా మీకు గుర్తుండే విధంగా పేరని పాకాని ఒక కోడ్ అని పెట్టినా నేను. ఉదాహరణ, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5. ఏమవుతుందంటే ఇలా పెట్టుకోవడం వల్ల చాలా తక్కువ టైంలో ఎక్కువ కాలం మీరు సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాంటి విషయాలని మన బాలాజీ చిరబైన యాప్ నేమే బాలాజీ చిరబైన, మీరు ప్లేస్టోర్లో చూడండి దొరుకుతుంది. ఆ సబ్జెక్టు 200 మార్కులు, గన్ షాట్ చెప్తున్న 130+ వస్తాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ నా చూసినటువంటి వాళ్ళు, మీరు ఎక్కడైనా కోర్సు తీసుకొని డబ్బులు వేస్ట్ అని అనుకున్నప్పటికీ కూడా దీన్ని మళ్ళీ పర్చేజ్ చేయండి. ఎందుకంటే చాలా విలువైనటువంటి కోర్స్ ఇది. మేము అంత ఈజీగా తీసుకురాలే. సబ్జెక్ట్ని డీకోడింగ్ ఎన్కోడింగ్ మీకు ఎక్కడ కూడా మీకు టైం వేస్ట్ కాకుండా రివిజన్కి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చాం. సపోజ్ కోడింగ్ అని అన్నప్పుడు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్లో సెక్షన్ 1 అంటే దాని పేరు అని అర్థం, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని. రా అంటే ఎన్ని రాష్ట్రాలకు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ వర్తిస్తుందని, రా అంటే రాష్ట్రం అని అర్థం. నీ అంటే నివాస అర్హత అని అర్థం, 15 సంవత్సరాల వరకు అని. పా అంటే పార్లమెంటు పరిశీలిస్తుంది ఈ చట్టాన్ని అని అర్థం. కా అంటే అది ఎంతకాలం అమల్లో ఉంటుంది అనేది 5 సంవత్సరాలు. సో దీనికి సంబంధించి పూర్తి మళ్ళీ స్థాయి అనాలిసిస్ మళ్ళీ మీరు చదువుకున్నప్పుడు కనీసం తూకీగా మీకు ఇంపార్టెంట్ విషయాలు గుర్తుంటాయి. సో ఇలా సబ్జెక్ట్ని డీకోడింగ్ ఎన్కోడింగ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మరొకటి, 4వ సిద్ధాంతం, స్ట్రెస్ను తగ్గించుకోవడం కోసం ఖచ్చితంగా మార్నింగ్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మినిమం ఒక 2 km, ఒక 1 km వాకింగ్ చేయండి, 1 km రండి. సార్ ఇంత క్రూషియల్గా ఉన్నటువంటి ప్రిపరేషన్లో మళ్ళీ అటు 1 కిలోమీటర్కు ఇంత టైం వేస్ట్, ఇటు 1 కిలోమీటర్కు టైం వేస్ట్ అని అనకండి. మీరు అక్కడ కేటాయించే అర్ధగంట మిమ్మల్ని ఎంత రిలాక్స్కు తీసుకొస్తుంది చూడండి. అట్లని మళ్ళీ 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోయారు, అట్లని వాకింగ్ చేయమంటే రన్నింగ్ చేశారు, పిక్కలు పట్టేసి పొద్దు సమానం బండుడు అవుతుంది. సో మీ స్ట్రెస్ తగ్గడం కోసం ఇంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు చదివేటప్పుడు స్ట్రెస్ అనేది సహసిద్ధంగా వస్తుంది. సో ప్రాక్టికల్గా చెప్తున్నా, మీరు ఒక 2-3 డేస్ అట్లా వాకింగ్ చేసి చూడండి, తర్వాత వచ్చి కామెంట్ చేయండి. ఇక
మరొకటి ఏంటంటే నైట్ డే టైం పడుకునేటప్పుడు 45 నిమిషాల ఫార్ములా ఖచ్చితంగా ఉపయోగించండి. టైం లేదు పడుకోవడానికి, బాగా చదువుతున్నారు, సో అస్సలు టైం లేదనంటే మీకు గంట సేపు పడుకోవద్దు. ఒక గంటే టైం ఉందనుకోండి పడుకోవడానికి, గంట సేపు టైం ఉంటే గంట పండొద్దు, 45 నిమిషాలే పండాలి. ఎందుకనంటే గత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పిన, మొదటి 15 నిమిషాలేమో నిద్రలోకి జారుకుంటాడు మనిషి, రెండవ 15 నిమిషాలేమో గాఢ నిద్రలో ఉంటాడు, మూడవ 15 నిమిషాలేమో బయటికి వస్తాడు. సో 45 మినిట్స్ ఫార్ములా ఇది, చాలామంది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి ఫార్ములా. మళ్ళా ఇప్పుడు నిద్ర లేపితే లేస్తాడు, కానీ మళ్ళీ 15 నిమిషాలు గాఢ నిద్రలోకి పోయినప్పుడు అంటే గంట పడుకున్నప్పుడు వాడు బయటికి రాడు. సో కాబట్టి చాలా చాలా కీలకమైనటువంటి ప్రధాన విషయాలు, వీటిని మాత్రం మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇక డౌన్లోడ్ యాప్ నేమ్ బాలాజీ చిరమైన క్లాసెస్ వినండి. 100కు 100% చెప్తున్నా, కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఎవరైనా మీకు ఈ అస్యూరెన్స్ ఇవ్వరు కూడా, నేను అస్యూరెన్స్ ఇస్తున్నా. 130+ ఎవరైతే బాలాజీ చిరమైన 4th పేపర్ ఉంటారో 130+, ఎవరైతే బాలాజీ చిరమైన పాలిటీ క్లాసెస్ ఉంటారో 40+, 40 to 45. ఎందుకంటే కాంటెంపరీ ఇష్యూస్లో కొన్ని సందర్భాల్లో పాలిటీలో అంత అస్యూరెన్స్ ఇవ్వలేం. సో కాబట్టి 50కి 40 నుంచి 45 బాలాజీ చిరమైన క్లాస్ నుంచే వస్తాయి. అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి 130+ గన్ షాట్ పెడతారు. ఓకేనా? ఇది నిన్న రాత్రి ఒక క్యాండిడేట్ ఫోన్ చేసి, సార్ మీరు స్టార్టింగ్లో ఇంత గట్టిగా చెప్పలేదు, ఇప్పుడే గట్టిగా చెప్తారంటే, నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను గట్టిగానే చెప్పిన, మీరు నన్ను తీసుకోవడం ఆ విధంగా. అందుకనే మళ్ళీ ఈరోజు గట్టిగా ఎందుకు చెప్తున్నా, కొంతమంది ఫోన్ చేసి ఇంతకుముందు గట్టిగా చెప్పలేదు సార్ అంటే, ఏమో అంటే నేను అదే మీకు గట్టిగా చెప్పినట్టేమో అనుకున్నాను, అందుకనే ఇప్పుడు మళ్ళీ గట్టిగా చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీకు కావాల్సినటువంటి అంశం కోసం కింద కామెంట్ చేయండి. బాలాజీ చిరమైన యాప్ డౌన్లోడ్ చేయండి. ప్రతి క్లాస్లో మీరు ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, ఒక అంశాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక విషయాన్ని ఎట్లా షార్ట్ చేయాలి అనేది చెప్పే ప్రయత్నం చేసిన. సో ఇది యాప్కి సంబంధించి. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం. జై హింద్.